ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి సూచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మేము వినతిపత్రం అందించి అయ్యా జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఆవాజ్ ఆవాజ్ కావాలి కావాలి ఇవ్వాలి 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 జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి 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 జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. గౌరవ పాత్రికేయులందరికీ నమస్కారం తెలియజేస్తూ గత పక్షం రోజులుగా జగిత్యాల జిల్లాలో ఐజేయు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సమావేశంతో మరి ఎండపల్లి మండల ఐజేయు తరఫున ఈరోజు వచ్చేసి సంఘీభావం జరుగుతుంది. మరి ఈ పాత్రికేయ మిత్రులకు ఎప్పుడు కూడా మా తరఫున ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ మరి తొందరగా మన యొక్క ఆశయాన్ని ప్రభుత్వం తీసుకెళ్తానని పనిచేస్తూ ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ అవినీతి అక్రమాలను వెలికితీస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హుల దరికి చేర్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మన పాత్రికేయులు ఎన్నో ఏళ్ళుగా వృత్తిని నమ్ముకొని జీవిస్తుంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన హక్కులేవి రాకపోవడం, యాజమాన్యాలు కూడా ఇచ్చి ఇవ్వనట్టు చాలని వేతనాలు అయినా ఒక ఏంతో మేమున్నాం, ప్రజల పక్షాన నిలిచి పోరాడతాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామంటూ జర్నలిస్టులు వారి కుటుంబాలని పక్కన పెట్టి వారి సమస్యలను లెక్క చేయకుండా, ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోకుండా, ఓ పూట తిన్నా తినకున్నా ఏదో ఒక అక్కడ ప్లేస్లో ఇన్సిడెంట్ జరిగిందంటే వితిన్ నిమిషాల్లో అక్కడ చేరుకోవడం, ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో నేను ముందుంటానంటూ మన పాత్రికేయులే పోటీపడి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. అలాంటి పాత్రికేయులను హక్కున చేర్చుకొని మీ సమస్యలేంది, మీ కష్ట సుఖాలు ఏమున్నాయి, మీరు ఎట్లా బతుకుతున్నారు, మరి మీకు ఇంకేం కావాలి అని అడగాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వివరించి వారి స్వలాభం కోసం మనల్ని వాడుకుంటున్నారే తప్ప మన గురించి ఏనాడు ఆలోచన చేయని ఈ ప్రభుత్వాలు ఇంకెన్నాళ్ళు మనం వేచి చూడడం. నేనైతే 30 ఏళ్ళుగా ఈ జర్నలిజంలోకి వచ్చిన ఏం సాధించినావు బిడ్డ అంటే శూన్యం. ఎవరు అడిగినా బిక్కముఖం వేయడం తప్పితే నేను ఫలానా సాధించినా అని చెప్పుకోవడానికి నా దగ్గర గర్వకారణం ఏమీ లేదు. ఇలాంటి నాలాంటి పాత్రికేయులు మన జిల్లాలో ఎంతోమంది ఎంతో దుర్భరమైన పరిస్థితి నెలకొంటున్న చాలని వేతనాలు, అరకొర వసతులు, సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ వచ్చే నెల అద్దె ఎలా చెల్లించేదంటూ మదనపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను కేటాయించాలి, మా సొంతింటి కల నెరవేర్చాలని చెప్పేసి మా జగిత్యాల పాత్రికేయులమందరం కలిసి ఈ ప్రభుత్వాలు మనం మర్యాదగా అడిగితే ఇవ్వవు, మనం బామాలినా బతిమిలాడినా మనల్ని పట్టించుకోవట్లేదు, ఇక తాడో పేడో చేసుకుందాం, మరో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడదామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి గత పక్షం రోజులుగా ఒక 4-5 రోజులు
వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించి అయినా అటు ప్రభుత్వం కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ స్పందించకపోవడం వల్ల ఇక రోడ్డు మీదకి ఎక్కుదాం, మన సత్తా ఏంటో చూపిద్దామని చెప్పేసి గత 13 రోజులుగా ఈ నిరసన దీక్ష చేపట్టాం. ఈ 13 రోజులు గడిచినా ఈ 13 రోజుల్లో ప్రతిపక్ష నేతలు, అధికార పక్ష నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రైతు సంఘాలు ఇలా చెప్పుకుంటూ పోతే అయ్యో మీకు అందరికీ మేమున్నాం, మీది న్యాయమైన కోరిక, మీ కోరికను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అందరూ చెప్పేవాళ్ళే తప్పితే ఇప్పటికీ మాకు ఒక స్పష్టమైన హామీ రాలేకపోయింది. ఇంకెంతకాలం ప్రజా సమస్యలను ఎత్తి చూపి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి పాత్రికేయులకి ఈ కష్టం వస్తే మేమున్నామని మా కష్టాలను చూస్తే ప్రభుత్వాలు పట్టించుకోకుంటే మరి మేము ఈ సేవ చేయడం ఎందుకు? మా ఆరోగ్యాలను నాశనం చేసుకోవడం ఎందుకు? మా కుటుంబాలను వదిలిపెట్టి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మేము ఇంకేం సాధిస్తాం? కనీసం సొంత ఇల్లు లేక ఎంతోమంది పాత్రికేయులు అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అర్థాంతరంగా తనువు చాలిస్తే కనీసం శవాన్ని ఆ అద్దె ఇంటికి కూడా అలో చేయని పరిస్థితి. మొన్నటికి మొన్న ఇక్కడ గోదావరి కంలోనైతేనేమి, అటు వరంగల్ హన్మకొండలోనైతేనేమి, ఇతరత్ర ప్లేసుల్లో చాలామంది మిత్రులు అర్థాంతరంగా తనువు చాలించి అనాథ శవాల లెక్క బయట రోడ్డు మీద వేయాల్సిన పరిస్థితి. మరి మనం చేస్తున్న కార్యక్రమం న్యాయబద్ధమైంది. మనం సమాజంలో చూస్తుంటాం, ఎవడైనా స్పోర్ట్స్మెన్ ఒక క్రీడలో రాణించి ఒక పథకం గెలుచుకుంటే కోట్ల రూపాయల విలువ చేసే ప్లాట్లు, వాళ్లకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు కల్పించి ప్రోత్సహిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు మనం ఏమో ఆశించని ప్రజాహితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎందుకు ఆ ప్రోత్సాహం అందించడం లేదో అర్థం కావడం లేదు. అలాగే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ, వాళ్లకు నెలకు లక్షల్లో జీతం, వాళ్ళకు ఉండడానికి క్వార్టర్, నడపడానికి, వెళ్ళడానికి, ప్రయాణించడానికి వాహనం, వెనకాల అంగరక్షకులు, వాళ్ళకు ఫోన్ సౌకర్యంతో పాటు ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం మేము చాలని వేతనాలతో చాలామంది ఇప్పుడున్న జర్నలిజంలో 90% మంది పేద మధ్యతరగతి వాళ్ళే. ఓ పూట ఉంటే ఓ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి. అట్లాంటి పాత్రికలను ఎందుకు గుర్తిస్తలేరో ఈ ప్రభుత్వాలు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి, పాలకులు స్పందించాలి, అధికారులు స్పందించాలి, పాత్రికేయుల సమస్యలన్నింటినీ సత్వరంగా తీర్చాలి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. మేము ప్రతి సంవత్సరం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకునే వాళ్ళం. తప్పని పరిస్థితుల్లో ఈ భారతదేశం మీద ఉన్న ప్రేమ, ఈ స్వాతంత్ర వేడుకలను జరుపుకోవాలనే ఆరాటం తప్పని పరిస్థితుల్లో ఎలాంటి హంగు ఆర్పాటం లేకుండా ఈ రోడ్డు మీద కూర్చుని రోడ్డు మీదే జాతీయ జెండా ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కొంత బాధగా ఉన్నా తప్పని పరిస్థితి ఇది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి, మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి, మా జర్నలిస్టులందరికీ, అర్హులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు అందించి సొంతింటి కల నెరవేర్చాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా దీక్షకి సంఘీభావం తెలిపేందుకు వచ్చేసిన మా ఎండపల్లి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఒక భారతదేశం ఇలా రాజకీయాలకు అతీతంగా అంటే ప్రభుత్వ మార్పులు అనేది ఏదైతున్నదో ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా స్వేచ్ఛాయుతంగా ఏ విధంగా మరి ప్రభుత్వాలు మార్పిడి నూతన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాం మనం గమనిస్తామని చెప్పండి. నేను మన పొరుగు దేశాలు గమనిస్తుంటే అక్కడ మరి ఏ విధంగా ప్రజాస్వామ్యం మనుగడ లేకుండా తిరుగుబాటు ధోరణులు వెలువడుతున్నాయి. కానీ మన భారతదేశం మాత్రం ఏదైతున్నదో ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా యావత్ ప్రపంచం గర్వపడే విధంగా ముందుకు భారత పౌరునిగా నేను గర్విస్తున్నాను చెప్పాను.
అదే రీతిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా చెప్పంటుంది. ఈ విధమైన హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ మనోభావాలకు అనుగుణంగా మన విద్యార్థులు, నిరుద్యోగ యువత త్యాగాల ఫలితంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం, గత దశాబ్ద కాలంగా ఏదైతుందో మరి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి ప్రజానీకం యొక్క సౌకర్యాలే ప్రధానంగా ముందుకోవడం గమనిస్తున్నాం. సమాజంలోని నిరుపేద వర్గాలు ఎవరే కానీ చెప్పండి, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, సామాజిక వెనుకబడుతున్న వర్గాలందరినీ కూడా ఐక్యంగా నిలబెట్టే విధంగా ఒక సమగ్రత దృక్పథంతో ఏదైతున్నదో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతున్న విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోని అభివృద్ధిలో అగ్రగామి నిలబడే విధంగా చెప్పండి. మరి ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతే వారి విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పెట్టుబడి దాదాపు 36,000 కోట్ల తిరిగి రావటము. ఒకవైపు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయకంగా అభివృద్ధి పదవుల పోటీతో పాటుగా పారిశ్రామిక రంగంగా కూడా ముందుకు పోయే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం, అట్లాగే విద్యార్థులకు విద్యాపరంగా కానీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పనలో కానీ ప్రధాన బాధ్యత మరి ప్రధాన కర్తవ్యంగా ఎంచుకొని ముందుకు పోతున్న విషయం కూడా గమనిస్తున్నాం. మరి 75 స్వాతంత్రం పురస్కరించుకొని జగిత్యాల పాత్రికేయ సోదరులను నేను హృదయపూర్వకంగా మరి వారికి ఏదైతుందో ఈ స్వాతంత్ర ఫలాలు పొందటం లోపల వారు కూడా భాగస్వామ్యం చెప్పండి. ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా వారు అమలు చేయాలపెట్టేటువంటి కార్యక్రమాల ఫలితాలు ప్రజానీకానికి చేయటం లోపల పాత్రికేయ సోదరుది ప్రధాన పాత్ర చెప్పక తప్పదని చెప్తాం. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి నివేదించడంలో కానీ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల ప్రజానికి నివేదించడం లోపల పాత్రికేయ సోదరుల పాత్ర ప్రధానమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా పాత్రికేయుల పాత్రను మనం విస్మరించలేము. వారి యొక్క మరి పాత్రికేయ సోదరులు పత్రిక యొక్క దండలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసుకున్న భావన ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి సంబంధించిన పాత్రికేయులు వారి కింద స్థలాల కల్పన కొరకు ఏదైతుందో మరి గత కొంత ముందుగా వారు నిరంతర దీక్ష చేపడుతున్న విషయం గమనిస్తున్నాం. రాజకీయ పార్టీ అందరూ కూడా మరి వారి యొక్క అంశం సానుకూలతను వ్యక్తం చేస్తూ వారికి కల్పించాల్సినటువంటి ఒక ఇంత స్థానం కల్పన ప్రభుత్వం మరి తమతో బాధ్యతగా గుర్తించి కల్పించేటువంటి భావన విషయాన్ని వ్యక్తపరుస్తున్నాం. తప్పకుండా ఏదైతుందో ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో జగిత్యాల పత్రికేయ సోదరుల యొక్క సమస్యను కూడా పరిష్కరించి వారికి ఇంత స్థానం కల్పన కూడా మరి తప్పకుండా పరిష్కరించే అభిప్రాయం విషయాలు వ్యక్తం చేస్తూ నేను కూడా నా వంతు బాధ్యతగా మీకు తోడుగా ఇవ్వడం జరుగుతుందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. నేను ఏం ఏమిటో నాతో నియమితో నాకు తెలియాలి, నాతో నియమితో నాకు తెలియాలి, ఆ స్థానం ఏంటి నాకు తెలియాలి, ఆ స్థానం కంటే నాకు తెలియాలి. ఐఎమ్ ఆల్వేస్ ఆ యొక్క అభిప్రాయం ప్రత్యేకంగా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. బేసికల్గా ఈరోజు ఇక్కడ జరుపుకోవడంటే బిల్డింగ్ వెళ్ళి మా ఆవేదన వ్యక్తం చేయడానికి తప్ప మేము ఎవరి మీద వ్యతిరేకం కానీ ఎవరికి అది కానీ కాదు. మా ఆవేదన ఈ రూపకంగా తెలియజేయాలని మా మిత్రులు అందిస్తున్నారు. నా రిక్వెస్ట్ ఒకటే, స్వాతంత్ర పదాలు ఎంతోమంది కంటే వచ్చింది కానీ ఒక మా జనరేషన్ ఒక జగిత్యాలు అందలేదు. దయచేసి స్థానిక చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు మీరు అన్యదా భావించక మా గురించి కొంచెం ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో బేసికల్గా మేము కోరుకున్నది ఎకరాలు కాదు. ఏదైనా కార్యక్రమంలో మీకు నిర్వహించే అన్నదానంలో ఆ డిష్ పక్కకు పడిపోయే మెతుకులంత స్థలమే మేము కోరుతున్నాం. పెద్ద ఎత్తున కడపడినది కాదు. దయచేసి మీరు ఆలోచించి
మా పాత్రికేయులను అర్థం చేసుకొని మాకు ఇళ్ల స్థలాలు ఆమోద్యమైన స్థలంలో ఇవ్వాలని కోరుతూ పెంచడంలో మేము ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. అలాంటి ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తున్న మాకు ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు అంతా అండగా ఉండాల్సి పట్టించుకోకపోవడం, మాకు న్యాయంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కల్పించడంలో నిర్లక్ష్యం చూపడంతో మేము పలుసార్లు మాకు అర్హులైన జర్నలిస్టులందరికీ, జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు తీసుకెళ్ళి వేడుకున్న మా పట్ల వారు కనికరం చూపకపోవడంతో ఇక రావాల్సిన హక్కు అది. మరి ఎందుకో కానీ ఈ పాలకులు, ఈ ప్రభుత్వం మా పట్ల నిర్దయ చూపడం ఏంటో మాకు ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నా జర్నలిస్టులకు ఇల్లు ఇస్తున్నామని చెప్పడమే తప్ప కానీ ఏ రోజు కూడా వాళ్ళకు ఇల్లు వచ్చిన లేదు, వాళ్ళ కళ నెరవేర్చింది లేదు. ఆ రోజు ఉద్యమ సమయంలో చల్లబడిన ఉద్యమాన్ని మన జర్నలిస్టులు ఉవ్వెత్తున లేపి ఉద్యమాన్ని చేసి ఇప్పటి వరకు వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వంలో అయినా వాళ్ళకు నిరాశ మిగిలింది తప్ప ఏది చేయలేదు. ఇప్పటికైనా ఖచ్చితంగా వారికి వెన్నంటి మేము ఉంటాం. ఈ ప్రోగ్రాంలో వారికి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కూడా కట్టివ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హ్యూమన్ రైట్స్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి ఈ సమయంలో వెనుకనగా నిలవాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారంతా ప్రజల కోసం పనిచేస్తున్నారు, వారి కోసం మేము ఉండాలి అనే ఒక